నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తూర్పు నియోజకవర్గంలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, హజ్ కమిటీ చైర్మన్ హుస్సేన్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి శుక్లాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించి కళ్లజోళ్లు, మందులు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చిట్టి, సంకూరి శ్రీనివాసరావు, షేక్ మీరావలి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కేవలం వాళ్ళు క్యాంప్కి వచ్చి పరీక్షలు చేయించుకొని కావాల్సినటువంటి మందులతో పాటు ఆపరేషన్ అవసరమైతే హాస్పిటల్కి రావడానికి పోవడానికితో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక పక్కన కంటి వైద్య పరీక్షలతో పాటు అవసరమైనటువంటి శస్త్రచికిత్సలతో పాటు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ బడ్జెట్లో పెద్ద స్థాయిలో ఆరోగ్యానికి కేటాయించినటువంటి వైద్యానికి కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా చేపట్టి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీర్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. 4 లైన్ల సెంక్లాస్ ఆర్ఓబి నిర్మాణం పనులు దాదాపుగా 50% పూర్తయ్యాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన మంత్రి పెమ్మసాని 2027 జులైలోపే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ క్రమంలో పనులు మొదలుపెట్టినా కొన్ని కారణాల వల్ల కొంత జాప్యం జరగడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. మంత్రి పెమ్మసాని చొరవతో మరణ నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఏది ఏమైనా గడువులోపే బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. చాలా మా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా ప్రాబ్లం ఉంది. కనుక ఇది త్వరగా పూర్తి చేయాలని మేము మంత్రి గారు 2027 జూలై కల్లా పూర్తి చేస్తారంటున్నారు. అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అదే షెడ్యూల్ ప్రకారం అవుతుంది, ఇది బ్రిడ్జి అవుతుందని మేము అవుతుందా ఏంటి లేదా అని మేము అడుగుతున్నాం ప్రజల తరఫున. అదే మీరు ఇక్కడ ఇంకా తొందరగా అయితే ఇంకా బాగుండిద్ది. పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇంకొద్ది స్పీడప్ అయితే మంచిదని నా ఉద్దేశం. దానివల్ల ఏంటంటే కొద్దిగా జనాలు కూడా బాగుండిద్ది. ఆ డొంక రోడ్ మొత్తం వర్షాలు పడితే ఆ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది ఫుల్గా. తొందరగా బ్రిడ్జి అయిపోతే కొద్దిగా ఫ్రీగా ఉండిద్దని మా ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు ఆఫీసుల టైంలో కానీ ఇవన్నీ ఎట్లా ఉంటుంది? డొంక రోడ్ ఫుల్ రష్ అండి. ఆ డొంక రోడ్ కానీ అటు కంకరకొండ మార్కెట్ సెంటర్ మొత్తం ఫుల్ రష్ అయింది. అదే బ్రిడ్జి ఉంటే కొద్దిగా ఫ్రీ అయిపోయింది జనాలకి. చాలా బాగుండిద్ది, అందరికీ అనుకూలంగా ఉండిద్ది. కానీ తొందరగా అయితే చాలా మంచిదని కోరుతున్నాము. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ విడుదల చేశారు. జిల్లాలో 16 మండలాల్లో 257 గ్రామ పంచాయతీలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. 257 గ్రామ పంచాయతీలకు 2879 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ముసాయిదా ఆదివారం విడుదల చేశారు. ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 26వ తేదీలోగా సమర్పించాలని ఆయన కోరారు. సత్తెనపల్లిలోని కొత్తపేటలో 12 ఏళ్ల రేవతి ఆడుకుంటూ లిఫ్ట్లోకి వెళ్లి లిఫ్ట్లో ఇరుక్కుపోయి మృతి చెందింది. మందడం గ్రామంలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ చేయడానికి శ్రీచక్ర సంస్థ వెంకటేశ్వరరావు, చలపతిరావు అపార్ట్మెంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీచక్ర సంస్థ ఆఫీసును అమరావతి రైతు జూదాల చలపతిరావు ప్రారంభించారు. హైదరాబాదులో శ్రీచక్ర కన్స్ట్రక్షన్స్ పేరుతో ఎన్నో బిల్డింగులు కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు మన అమరావతిలో కూడా బిల్డింగులు కన్స్ట్రక్ట్ చేయడానికి మొట్టమొదటిసారిగా మందడం గ్రామంలో ఈ సంస్థ శంకుస్థాపనలు చేసింది. అనంతరం వివరాలను శ్రీచక్ర సంస్థ ప్రొప్రైటర్ వెంకటేశ్వరరావు సిటీ న్యూస్కు వివరాలు తెలిపారు. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరి బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో
మేము ఇక్కడ మందడంలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ భూమి పూజ చేసి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రైతుల త్యాగంతో, రైతుల యొక్క ఇచ్చిన భూములతోటి నిర్మిస్తున్నటువంటి అమరావతిలో రైతుల చేత ఓపెన్ చేయించవాలనే ఆకాంక్షతో రైతుల చేత ఓపెన్ చేయించాము. ఇవాళ మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అమరావతి అభివృద్ధిలో మేము కూడా ఒక భాగమై మాతో చేతనైనటువంటి తోడ్పాటు అందించి తప్పకుండా అమరావతికి సరిపోయే విధంగా ఎలివేషన్ ప్లాన్స్ తోటి మంచి వినూతనమైనటువంటి టెక్నాలజీ తోటి వచ్చి అమరావతిలో నిర్మాణం మేము చేస్తామని చెప్పి తెలియజేయడానికి మేము చాలా సంతోషంగా. జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్స్ 75వ వార్షికోత్సవం సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం గుంటూరు క్లబ్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చౌదరి మెడికల్స్ అధినేత శ్రీనివాసు, గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ నేడు సమాజంలో ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. అందుకే చుక్కపల్లి రమేష్ సహకారంతో గుంటూరు క్లబ్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 500 మంది స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉచిత క్యాంపులో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని తమ జీవితాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర తిరుమలదేవ్, భూపెన్ మమయ్య, డాక్టర్ పివి అప్పారావు, రవి, పిఆర్ రాజు, పి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాన్సర్ని ఎడ్యుకేట్ చేయాలి, వీలైనంత వరకు దాన్ని నివారించడానికి ఒక ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మన వాళ్ళు చేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి, తలసేమియా, సికిల్ సెల్ అనేది కూడా చాలా అరుదుగా కనబడుతూ ఉంది. దాన్ని ఎరాడికేట్ చేయాలంటే కూడా డెఫినెట్గా అది డిజార్డర్ అనుకోండి, వచ్చినాక ఏమి చేయలేము. వచ్చే ముందు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అంటే కాస్త ముందే HbA2 అనేది కనుక మీరు టెస్ట్ చేసుకుంటే అది మ్యాచ్ అయితేనే అటువంటి క్యారియర్స్కి వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, లేకపోతే అది చూడండి. అదొక దాంట్లో ఇందాక రాజుగారు చెప్పినాక నాకు భలే స్ట్రైక్ అయింది. వీఆర్ డూయింగ్ దట్, వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద లాస్ట్ 20 years ఆల్మోస్ట్. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ శిబిరం నిర్వహించబడుతుంది. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ శ్రీ నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే నిర్వహించబడుతుంది. దీనికి మేము చేసిన దీని కోసం దాదాపు 500 మంది దాకా ఈరోజు వచ్చి ఉచిత పరీక్షలు చేయించుకున్నారండి. ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మేము వచ్చే సంవత్సరము తర్వాత కూడా చేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసేందుకు సహకరించిన మా గుంటూరు క్లబ్ సెక్రటరీ రమేష్ గారికి, భూపేన్ మామయ్య గారికి, తిరుమలదేవ్ గారికి మా హృదయపూర్వక అభివందనలండి. స్టెప్ ఆధారంలో విద్యార్థులతో భావ ప్రకటన నైపుణ్యాలు మెరుగుపరిచే శిక్షణా తరగతులు బాసరా కాన్సెప్ట్ స్కూల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు శిక్షణా తరగతులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, గోల్ సెట్టింగ్, ట్రైనర్, ఈ 3 స్టేజెస్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్టెప్ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ వేదికగా మారడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బాసరా కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీక్ని ఇంగ్లీష్ నందు అద్భుతంగా ఎలా మాట్లాడాలి మరియు చిన్నప్పటి నుంచి విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా తమ యొక్క భాషలను వ్యక్తపరచడం, తమ భవిష్యత్తుకు తామే బాటలు వేసుకునే విధంగా మరియు తరగతి గదిలోనే దేశం భవిష్యత్తు నిర్మితమై ఉంటుందని తమ విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. JCI గుంటూరు స్టెప్ అనేటువంటి ఒక యువకులతో ఒక ఆర్గనైజేషన్ని ఇవాళ ప్రారంభించాం. ఇవాళ యువకుల్లో ఉన్నటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికితీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సామాన్య యువకులు కూడా శక్తివంతంగా మారాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకి కావలసిన పద్ధతుల్లో ట్రైనింగ్లు ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని కూడా ట్రైనర్స్గా మార్చాలని ఏర్పరిచిందే JCI గుంటూరు స్టెప్. JAC యువ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. వాళ్ళు గాడి తప్పకుండా సమాజానికి పనికొచ్చేటువంటి యువకులుగా, తల్లిదండ్రులకు పనికొచ్చేటువంటి యువకులుగా, కుటుంబానికి పనికొచ్చేటువంటి యువకులుగా, తద్వారా సమాజంలో భారతదేశాన్ని ఒక శక్తివంతంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సంఘమే
ఈ సంఘం యొక్క ప్రధానమైన లక్ష్యం ట్రైనింగ్స్ ఇవ్వటమే. వాళ్ళని పబ్లిక్ స్పీకర్స్గా మార్చటం, వాళ్ళని ట్రైనర్స్గా మార్చటం, వాళ్ళని మోటివేటర్స్గా మార్చటం, వాళ్ళు ఉన్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే పద్ధతుల్లో ఏర్పరచడమే లక్ష్యంతో 9th క్లాస్ స్టూడెంట్స్ ఒక 40 మంది స్టూడెంట్స్ని అనర్గళంగా ఇంగ్లీషులో ఏ విధంగా మాట్లాడగలగాలి, మాట్లాడినటువంటి ప్రతి మాటని మరి వారు రాబోయేటువంటి తరానికి ట్రైనర్గా అయ్యే విధంగా వాళ్ళు కొన్ని మెలకువలని నేర్పించడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాము ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు దాదాపుగా 40 మంది స్టూడెంట్స్ ఈ 6-7 అవర్స్లో అద్భుతంగా ఎలా మాట్లాడగలగాలి, ఏ విధంగా మనం ఎదుటి వ్యక్తిని మరి కన్విన్స్ చేయగలగాలి, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేవి అనేక మెలకువలు తెలుసుకోవడం జరిగింది. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని మరి ఈ జేఏసీ వారు మా విద్యా సంస్థలో నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. నేత్ర సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పవన్ కుమార్, డాక్టర్ పి సౌమ్య హర్షిత ప్రసంగించారు. నేత్ర సమస్యలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో దాదాపు 90% మంది కళ్లజోళ్లు వాడుతున్నారని తెలిపారు. ప్రధానంగా సెల్ ఫోన్ వాడకం పెరగడం వలన చూపు తగ్గే అవకాశం ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవి సాయిరాం, సత్యనారాయణ, కొండా శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది ఫోన్ వల్ల చూపు పోవటం అంటే ఉండదు, కానీ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటి? ముఖ్యంగా 2 రకాల సమస్యలు వస్తాయండి. ఒకటి, మనం ఫోన్ ఎక్కువ చూస్తా అంటే ఇందాక చెప్పాను కదా, లెన్స్కి పక్కన కండరాలు ఉంటాయి. దగ్గర చూపు చూసేటప్పుడు ఆ కండరాలు పని ఎక్కువ చేయాల్సి వస్తుంది, బాగా నొక్కాల్సి వస్తుంది. అంటే మనం ఒక బకెట్ 20 kg బకెట్ ఇలా చేతిలో పట్టుకున్నట్టు అనమాట. కంటిన్యూస్గా అలా చూస్తానే ఉంటే ఆ కండరం అలాగే నొక్కి పెట్టి ఉంచాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే అది టైర్డ్ అయిపోయి మనకి కంటికి నొప్పి వస్తుంది అన్నమాట. దానివల్ల నొప్పి వస్తుంది. సో ఇది ఒక సమస్య. సో దీన్ని అధిగమించడం ఎలా? మనకి 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. 20-20-20 రూల్ అంటే మనం ఇదేంటంటే అసలు మామూలుగా స్టార్ట్ అయ్యింది 2000-2010. ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువయ్యారు కదా. ఆ టైంలో వాళ్ళు కంప్యూటర్ ఎక్కువసేపు చూస్తా అంటే వాళ్ళ కోసం అని స్టార్ట్ చేశాం యాక్చువల్గా. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ హోటల్ లీలా ఇంపీరియల్ వెజ్ భవన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన, మంచి క్వాలిటీతో కూడుకున్న ఆహారాన్ని అందించాలని సూచించారు. నగర ప్రజలు రుచులకు అనుగుణంగా ఆహారం మరియు భోజనం వారికి అందుబాటు ధరలో ఉండే విధంగా చూడాలని కోరారు. అనంతరం నిర్వాహకులు పి రామచంద్రరావు, పడమటి రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ గా 7 కేటగిరీల్లో రూమ్స్, కాఫీ షాప్, ఫంక్షన్ హాల్, రూఫ్ గార్డెన్స్ 24 గంటలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వచ్చినందరూ కూడా ఈరోజు హోటల్ లీలా ఇంపీరియల్ అనే హోటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మరి బంకెట్ హాల్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, సూట్ రూమ్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి వెజ్ భవను, నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. రెండింటికి కిచెన్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. మరి ఇన్ని రకాల ఫెసిలిటీస్ మరి ఏర్పాటు చేసిన పిన్నమనేని రామచంద్రరావు గారు మరి ఈ గుంటూరు నగరవాసులకి అందరికీ కూడా శుచిగా, శుభ్రతగా మరి అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి బయట నుంచి వచ్చిన ప్రయాణికులు కానివ్వండి, నగరవాసులు కానివ్వండి దీన్ని సద్వినియోగం చేసుకొని మరి వాళ్ళు మంచి రుచులు ఆస్వాదిస్తూ హాస్పిటాలిటీ కూడా చక్కగా ఉండే విధంగా తయారు చేశారు. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నాను. కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేదని తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్ మహమూద్ అన్నారు. ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మహమ్మద్, అజాయ్, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై టీడీపీ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటాయో వారికి నామినేటెడ్ పదవులు అని చెప్పిన నారా లోకేష్ మాటలను టీడీపీ నాయకులు ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. పోలీసులు ఎప్పటికైనా ఏకపక్షంగా కాకుండా చట్టబద్దంగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి షాప్ దగ్గరికి, మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా, ఏదో యాక్సెసరీ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా 10ంటికి మూసేపిస్తున్న పోలీసులు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ,
టీ క్యాంటీన్లు కానీ అది ఎలా అయిపోయింది అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. మీరు చూడండి 11 గంటల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు తండోపతండాలుగా కనబడుతూ ఉంటారు. అక్కడ ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. పోలీసు వ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. షాపులు ఓపెన్ చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? పోలీస్ వ్యవస్థ ఉందంటే ఏదో ఒక షాప్కి 2 షాపులకి కాకుండా ఎవరికైతే లైసెన్స్ ఉన్నాయో వాళ్ళని పెట్టేసి మిగతా వాళ్ళని బంద్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా కుర్రవాళ్ళు బైకుల మీద రోడ్డు మీద అడ్డంగా పెట్టేసి అక్కడ చిన్న బడ్డీ కొట్లు కూడా ఏర్పాటు చేసుకుని చిన్న టీ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పీజీఆర్ఎస్ను ప్రతి సోమవారం జిల్లా మండల స్థాయిలో అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి అర్జీల వివరాలను తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కు కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.